చరిత్రకెక్కిన రెండు రాజ్యాలు ఒక మోపైన యుద్ధ రంగంలో కలుసుకున్నారు. వారి మధ్యలో యుద్ధ తీవ్రత చాలా తీవ్రంగా పెరిగింది. ఆ రెండు రాజ్యాల మధ్యలో చాలా తీవ్రమైన యుద్ధం జరుగుతూ ఉంది. అంతలో ఒక యవన రాజ్యం బలము పొందుకొని మొదటి రాజ్యాన్ని ఓడించాడు. అప్పుడు జయము పొందిన రాజు ఓడిపోయిన రాజుని ఖైదీగా తీసుకున్నాడు. ఆ రోజుల్లో వాడుక ఓడిపోయిన రాజు దాసుడుగా మారాలి. గెలిచిన రాజు ఓడిపోయిన రాజుని తన రాజ్యానికి దాసుడిగా తీసుకెళ్తారు. అలాగే ఈ ఓడిపోయిన రాజుని తీసుకొని వచ్చారు. జయముతో రాజు ఊరేగిస్తున్న సమయంలో ఈ ఓడిపోయిన రాజుని కాలు చేతులు కట్టి అతను ఈడ్చుకొని వస్తున్నారు. రాజ్యము చేరగానే జయించిన రాజు ఈ ఓడిపోయిన రాజుని ఖైదీలో ఉంచుతాడు. ఉంచి వాని మీద ఒక కావలి వాణ్ణి పెడతాడు. ఆ కావలి వానికి చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు, హెచ్చరిక చేస్తాడు. ఇదిగో కావలివాడ, నీ చేతికి అప్పగించబడిన ఈ రాజు ఓడిపోయిన రాజు, ఇతనికి త్వరగా మరణ శిక్ష విధించబోతున్నా. మనము జయించిన సందర్భంలో జయ ఆర్భాటము చేస్తూ ఓడిపోయిన రాజుకి మరణ శిక్ష విధిస్తా. అది మన రాజ్య గౌరవం. కనుక ఆ దినం వచ్చే వరకు నీ కబ్జాలో ఈ రాజు ఉంటాడు. ఇతనిని చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లో అతను తప్పించుకోవడానికి వీల్లేదు. ఒకవేళ కావలిలో ఉన్న ఈ ఓడిపోయిన రాజు తప్పించుకొని పారిపోతే వాడి ప్రాణానికి ప్రతిగా నీ ప్రాణాన్ని తీస్తా. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఈ జైల్లో ఉన్న ఈ ఖైదీని జాగ్రత్తగా చూసుకో. మీకు చూపిస్తాను. ఒక ఇద్దరు రాజులు రండి. ఇతడు ఓడిపోయిన రాజు అనుకోండి. ఇతనిని జైల్లో పెట్టాడు, లోపల పో. ఇతడేమో జయించిన రాజు. ఇప్పుడు ఓడిపోయిన రాజుని ఒక కావలివానికి అప్పగిస్తాడు. ఇదిగో వీడు కావలివాడు. ఈ గెలిచిన రాజు ఓడిపోయిన రాజుకి సందేశం ఇస్తున్నాడు. ఇదిగో బాయ్, జైల్లో ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్త. వాడు తప్పిపోతే వానికి బదులుగా నిన్ను చంపేస్తా. ఓకే? సో నీ అవసరమైతే నిద్రాహారం మానేసాయి. జైల్లో ఉన్నది కేవలం ఖైదీ కాదు, వీడి ప్రాణం ఉంది లోపల. తగ్గించండి, మెటల్ సౌండ్. జైల్లో ఉంది కేవలం ఒక ఖైదీ కాదు, ఈ కావలి వాడి ప్రాణం లోపల ఉంది. ఇతనికి ఉన్న సమస్తం మానుకోవాలి, ఇతన్ని కాపాడుకోవాలి. ఇతడు తన ఉద్యోగంలో ఏ కొంచెమైన అశ్రద్ధ చేయరాదు, కునుకు తీయటానికి వీల్లేదు. అలా కునుకు వచ్చిన కంట్లో ఉల్లిపాయ వేసుకోనో కారం పొడి వేసుకోనో మెలుగుగా ఉండి జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా చెప్పి రాజు వెళ్ళిపోతాడు. ఇప్పుడు
ఇతడు ఏం చేయాలి? ఈ ఓడిపోయిన రాజుని జాగ్రత్తగా కాపాడాలి. ఒక కుర్చీ తెచ్చుకో, కూర్చో ఇక్కడ. వాన్నే చూస్తుండాలి, వాడు ప్రతి కదలికను గమనిస్తూ ఉండాలి. పొరపాటున అతడు తప్పించుకోవటానికి లేదు. తప్పించుకున్నాడా వాడు పోయాడంటే వీడిపోతాడు పైకి. ఆకలి అవుతుంది, చంపుకుంటున్నాడు. దాహం అవుతుంది, చంపుకోవాలి. ఇంత బాధ్యత గల ఉద్యోగం, పదవి తనకి ఇవ్వబడింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఈ కావలి వాడికి అక్కడ ఏదో చిన్న పని పడిందంట. చిన్న పని చెప్పండి, ఏ పని? చిన్న పని. మీరు పెద్దగా చెప్పండి, ఏ పని? చిన్న పని. అది చిన్న పని. ఆ పనికి వెళ్ళాడట. ఎవరో ఏదో 1000 రూపాయలు ఇస్తానంటే అటు వెళ్ళాడు. 1000 రూపాయలు దొరికింది. మరలా వస్తున్నాడు. వచ్చి అందులో ఇంకో దగ్గర 2000 రూపాయలు కావాలి ఇతనికి, రావాల్సి ఉంది. సో 2000 ఇస్తాను రారా బాబు అంటే ఇతడు అక్కడికి వెళ్ళాడు. 2000 తీసుకోవడానికి వెళ్ళాడు. వాడు అలా తీసుకొని వెళ్తుండగా వీడు పారిపోయాడు. వీడు పారిపోయేసరికి మరలా వీడు వస్తా ఉన్నాడు. వచ్చి చూస్తే జైల్లో ఖైదీ లేడు. గుండెలు బాదుకొని భయముతో బుగులుతో వణికిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో, జైల్లో ఖైదీ పారిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి? రాజుకేం సమాధానం చెప్పాలి? రాజు నన్ను ప్రాణంతో వదిలిపెట్టడే, నన్ను చంపేస్తాడు అని ఏడుస్తా ఉన్నాడు. అంతలో రాజుగారు రానే వచ్చాడు. వచ్చి జరిగిన సంగతి తెలుసుకొని ఇతనికి మరణ శిక్ష విధించాడు. కూర్చొని చెప్తాను, ఇప్పుడు వినండి అందరూ జాగ్రత్తగా. ఈ కావలి వానికి పెద్ద పని ఏంటయ్యానంటే జైల్లో ఉన్న ఖైదీని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతకు మించిన పని ఉండకూడదు. అక్కడ ఏదో 1000 రూపాయలు దొరికిందని అటుపోయాడు. అక్కడ 2000 దొరికిందని వెళ్ళాడు. దొరికింది 2000 దొరికింది. 2 లక్షలు దొరకనివ్వండి. 2 లక్షలు దొరికినంత మాత్రం నాది ఏం ప్రయోజనం? జైల్లో ఖైదీ పారిపోయాడు. జైల్లో ఖైదీ పోయాడా, ఇతడు తన ప్రాణం పోగొట్టుకోవాలి. 2 లక్షల కొరకు తన ప్రాణం పోగొట్టుకున్నాడు. 2 లక్షల కొరకు. పాఠం ఏమిటంటే, కావలివాడా, నీకేది ముఖ్యం? నీకు 2000 ముఖ్యమా? జైల్లో నీ ప్రాణంతో సమానమైన నేరస్తుడు ఆ ఖైదీ ముఖ్యమా? ఖైదీని కాపాడుకుంటే నువ్వు బ్రతుకుతావు. బ్రతికిన తర్వాత నువ్వు ఎంతైనా సంపాదించవచ్చు. ప్రాణము కంటే సమానంగా ఉన్న ఆ ఖైదీని వదిలిపెట్టి 2000 సంపాదించడానికి వెళ్ళావే, ఆ 2000తో నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు ఒకవేళ మీరు అడుగుతారేమో, ఈ కావలి వాడు ఎంత బుద్ధిహీనంగా చేశాడు, ఎంత పనికిమాలిన పని చేశాడు, వాడు పిచ్చోడు, తన ప్రాణ విలువ తెలియటానికి తన ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన వాడు 2000 కొరకు పరుగులెత్తాడు. తనకి 2000 ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? పిచ్చోడు అని మనం చక్కగా చెప్పగలం. నేను ప్రశ్నిస్తున్నాను, వాడు పిచ్చోడుగా కనిపిస్తున్నాడు. 2000 కొరకు ప్రాణాన్ని పోగొట్టుకున్న ఒక వెర్రివాడు, బుద్ధిహీనుడు. వాణ్ణి కాసేపు కొంచెం పక్కన పెడితే అసలు మనలో ఎంతమంది బుద్ధిహీనులు ఉన్నారో, వెర్రి వాళ్ళు ఉన్నారో ఒకసారి మీకు చూపిస్తా. ఒకవేళ
ఒకవేళ మీరు చాలాసేపు అద్దంలో ముఖం పెట్టుకొని తెల్లగా ఉన్నావు, బుర్రగా ఉన్నావు, గుండ్రంగా ఉన్నావు, పొడుగున్నావు, ఎత్తుగున్నావు, లావుగున్నావు చూసుకుంటున్నావేమో, అసలు నీ హృదయంలో నువ్వు ఎలాంటి వాడవో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది మనకు తెలియట్లేదు. నువ్వు ఎలాంటి వాడివి, మన బుద్ధిహీనత ఎంత భయంకరమైనదో ప్రజలకు తెలియట్లేదు. అసలు బుద్ధిహీనులు ఎవరో, అసలు వెర్రివారు ఎవరు,